అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ గురించి చెప్పుకోబోతున్నాం. 1066 నుంచి 1500 సంవత్సరం వరకు కూడా ఉన్న పీరియడ్‌ని మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అంటారు. 1066వ పీరియడ్ అనేది యాక్చువల్‌గా ఏందంటే నార్మన్ ఇన్వాజన్. ఈ నార్మన్ ఎవరంటే ఫ్రెంచ్ అన్నమాట. ఈ ఫ్రెంచ్ వాళ్ళు యాంగిల్స్, సాక్సన్స్ అనే తెగలు ఈ యొక్క ఏదైతే ఇంగ్లాండ్ అని చెప్పుకోబడుతుందో ఆ గడ్డ మీద నివసించేవాళ్ళు. అంతకుముందు ఆదిమ జాతులు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు తెగలు కూడా అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో మొత్తానికి ఏకమవ్వడం. ఆ తర్వాత నార్మన్స్ అంటే ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళేసి అక్కడ దాడి చేయడం. ఎప్పుడైతే ఈ ఫ్రెంచ్ వాళ్ళు అంటే నార్మన్స్ దాడి చేశారో వాళ్ళ వొకాబులరీ మొత్తం అలానే ఏదైతే గ్రామాలకు సంబంధించి కొన్ని అటు ఇటు మార్పులు చేర్పులు జరిగినాయి. అక్కడ నుంచి ఏదైతే జరిగిందో అక్కడ నుంచి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది 1500 సంవత్సరం వరకు కూడా. ఇక మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది స్పెషల్ ఇంగ్లీష్కి సంబంధించి అనమాట. ఇది ఎవరైతే డిగ్రీ బిఏ స్పెషల్ ఇంగ్లీష్ చదువుతున్నారో, ఎవరైతే చదువుతున్నారో డిగ్రీలో బిఏ స్పెషల్ ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఇది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. ఇందులో చూడండి మిడిల్ ఇంగ్లీష్ అనేది ఉంది. ఇదేంటంటే షార్ట్ నోట్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మిడిల్ ఇంగ్లీష్. ఇది ఏ యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంధ్ర కానివ్వండి, ఆదికవి కానివ్వండి, కృష్ణా కానివ్వండి, వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ వాళ్ళందరికీ కూడా ఓల్డ్, మిడిల్, రెనేసా అనేవి ఉన్నాయి. అలానే వెంకటేశ్వర యూనివర్సిటీ వారికి, యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళకైతే రెనేసా అనే పదమే లేదు, ఓల్డ్ అండ్ మిడిల్ ఇంగ్లీష్ ఉన్నాయి. అండ్ కృష్ణా యూనివర్సిటీ వచ్చేసి 600 to 1600 అన్నారంటే ఓల్డ్ కూడా ఉందనే అర్థం. ఓల్డ్, మిడిల్ ఉంది, రెనేసా కూడా ఉందనే అర్థం అనమాట. ఇప్పుడు 1066 నుంచి 1500 ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ గురించి చర్చించుకోబోతున్నాం. ఈ పీరియడ్ దేనికి స్టార్ట్ అయిందో కూడా మనం చూసాం. దేనికి స్టార్ట్ అయింది? నార్మన్ ఇన్వాజన్ అనేది ఆంగ్లో సాక్సన్ ట్రైబ్స్ మీద జరిగింది కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దిస్ పీరియడ్ కవర్స్ ఫ్రమ్ 1066 టు అరౌండ్ 1500. 1500తో ఎందుకు ఎండ్ అయిందంటే ఎలిజబెథన్ పీరియడ్కి ముందు ఎండ్ అయింది అని చెప్పుకోవడానికి అనమాట. మోస్ట్ ఆఫ్ ద మిడిల్ ఇంగ్లీష్ రైటింగ్స్ వర్ రిలీజియస్ ఇన్ నేచర్. యాక్చువల్గా మిడిల్ ఇంగ్లీష్ రైటింగ్స్ అన్నీ కూడా ఏంటంటే రిలీజియస్ పర్పస్, ఎక్కువగా రిలీజియన్ మీదే రాయడం అనేది జరిగింది. సెక్యులర్ లిటరేచర్ బిగాన్ టు రైజ్ ఫ్రమ్ 1315 ఆన్వర్డ్స్. 1350 నుంచి మామూలు లిటరేచర్. ఇప్పుడు సెక్యులర్ లిటరేచర్ అంటే మిగతాదంతా, రిలీజియస్ కాకుండా మిగతాది ఏదైతే ఉందో దానికి సంబంధించి సెక్యులర్ లిటరేచర్ అనమాట. ఈ పీరియడ్లో మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో చాజర్ అనే వ్యక్తి మెయిన్, అండ్ థామస్ మలోరీ, రాబర్ట్ హెన్రీసన్ బిలాంగ్ టు దిస్ పీరియడ్. యాక్చువల్గా మనం ఏదైనా పీరియడ్ రాస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆ పీరియడ్లో ఉన్న పోయిట్స్, ఆ పీరియడ్లో ఉన్న ముఖ్యమైన అంశం, ఆ పీరియడ్లో ఉన్న ముఖ్య గ్రంథాలు, ముఖ్యమైన పోయిట్స్ ఇవన్నీ టచ్ చేయాల్సి ఉంటుంది. ఈ పీరియడ్లోనే చాజర్స్ క్యాంటర్బరీ టేల్స్ అనేవి ఉన్నాయి. అవి చాలా ఫేమస్ అనమాట. క్యాంటర్బరీ టేల్స్ అనేది నోటబుల్ వర్క్స్ ఆఫ్ దిస్ పీరియడ్ ఆర్, ఈ పీరియడ్కి సంబంధించి పయర్స్ ప్లోమాన్ అండ్ సర్ గవైన్ అండ్ ద గ్రీన్ నైట్. ఇవి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అనమాట. వర్క్స్ అంటే రచనలు. దిస్ పీరియడ్ ఎక్స్పీరియన్సెస్ ఏ హ్యూజ్ చేంజ్ ఇన్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఇంగ్లాండ్. ఎప్పుడైతే వేరే ప్రాంతం వాళ్ళు ఇంకో దేశం మీద దాడి చేసి వాళ్ళు అంతా కలిసిపోతారో ఖచ్చితంగా లాంగ్వేజ్కి సంబంధించిన చేంజెస్ వస్తాయి, కల్చర్కి సంబంధించిన చేంజెస్ వస్తాయి, లైఫ్ స్టైల్కి సంబంధించిన చేంజెస్ వస్తాయి. ఇంగ్లాండ్ వాళ్ళు రాబట్టి మన పంచకట్టు ఇవన్నీ పోయి ఏమొచ్చింది, లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చింది. అంటే షర్ట్ అండ్ ప్యాంట్ అనేది రావడం జరిగింది. కల్చర్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. నమస్కారం బదులు షేక్ హ్యాండ్ ఇవ్వడం. లాంగ్వేజ్లో కూడా చేంజ్ వచ్చింది. ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడుతుంటాం. చాలా చెంచా బదులు స్పూన్ వాడేస్తూ ఉంటాం. సోప్ అంటాం, సబ్బు అని అనడం తక్కువ ఉంటుంది. సోపు, స్పూను, తర్వాత చాలా 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 ఇలాంటివి ఇంగ్లీష్ పదాలే వాడుతుంటాం. యాపిల్ తెలుగులో ఏమంటారో కూడా కొన్ని మొబైల్ కానివ్వండి, ఇలాంటివి రకరకాలవి మనం ఏం చేస్తామంటే ఒక దేశం వాళ్ళు ఇంకో దేశానికి ఎప్పుడైతే యుద్ధం కారణంగా కానీ లేకపోతే సంస్కృతులు కలవడం కానీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ చేంజెస్కి లోన్ అవుతాయి. అలాంటి చేంజెసే మనం మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో చూస్తాం. ఈ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో చార్జ్ అని ఆయన మెయిన్ అనమాట. క్యాంటర్బరీ టేల్స్ అనేది ఇంపార్టెంట్. సర్ గవైన్ అండ్ గ్రీన్ నైట్, పైర్స్ ప్లోమన్ అనే రచనలు కూడా మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే నార్మన్ కాంక్వెస్ట్తో బిగిన్ అవుతుంది. దిస్ పీరియడ్ బిగిన్స్ విత్ నార్మన్ కాంక్వెస్ట్, అది కూడా మనం రాయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ పీరియడ్ అనేది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది బిగిన్స్ డ్యూ టు నార్మన్ ఇన్వేజన్. 1066 ఎందుకు 1060 అని రాయొచ్చు కదా అంటే నార్మన్ ఇన్వేజన్ అనేది 1066లో జరిగింది. అక్కడ నుంచి గ్రేట్ చేంజెస్ అనేవి రావడం జరిగింది ప్రతిదీ. అందుకని
1166 నుంచి 1500. 1500 మళ్ళీ ఏంటంటే ఎలిజబెతన్ పీరియడ్. ఎలిజబెత్ 1 తాను సింహాసనాన్ని అధిష్ఠిస్తుంది. ఆ అధిష్ఠించడం వల్ల 1500తో ఎండ్ అవుతుంది. అంటే అటు ఇటుగా కాకపోతే 1500తో. ఎందుకంటే అంతకుముందు ఇంగ్లాండ్, ఐరోపా అనేది ఒక స్త్రీ పట్టాభిషిక్తురాలై సింహాసనం మీద కూర్చొని అంత పవర్ఫుల్ లేడీని ఎవరు చూడలేదు. కారణం ఏంటి అంటే యాక్చువల్గా ఒక ఎలిజబెత్ రాణి కూర్చోబోతుంది సింహాసనం. ఒక ఆడది ఏం చేయగలదు, ఒక ఆడదాని కింద మగవాళ్ళు ఎలా పని చేయగలరు, ఒక ఆడది అసలు అర్హురాలే కాదని చెప్పేసి చుట్టుపక్కనున్న దేశాలన్నీ కూడా దండెత్తి రావడం జరుగుతుంది. అప్పుడు ఎలిజబెత్ రాణి ఏం చేస్తుందంటే సైన్యాలకి గట్టి స్పీచ్ ఇస్తుంది. అది ఏం చేస్తుందంటే దేవుని దయ మన మీద ఉంది, మనల్ని ఎవ్వరేం చేయలేరు అని చెప్పేసి ఒక గొప్ప స్పీచ్ డెలివరీ చేస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు ఈరోజు రాత్రి మనకు తోడుగా ఉంటాడని చెప్పేస్తుంది. అయితే ఆ రాత్రి జరిగే విచిత్రం ఏంటంటే ఓడలన్నీ పగిలిపోతాయి. పెద్ద తుఫాన్ వచ్చి శత్రు దేశాల ఓడలన్నీ సముద్రంలోనే పగిలిపోయి ఇరిగిపోయి అవి ఒడ్డుకు చేరడం జరుగుతుంది. అప్పటి నుంచి ఎలిజబెత్ 1 ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇంగ్లాండ్లో ఉన్న ప్రతి ఒక్కడు శత్రు దేశాల వాళ్ళు భయపడడం మొదలు పెడతారు. ఆ భయపడడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ శత్రువు కూడా తన దరికి చేరడానికి భయపడే రేంజ్ అనేది వస్తుంది. దాంతో పరిపాలన అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడైతే సుఖంగా సౌఖ్యంగా ఉంటారో అప్పుడే కదా ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్, ఈ డ్రామాస్ కానీ లిటరేచర్ కానివని ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్టే రాజులకి. కాబట్టి అవన్నీ కూడా వర్ధిల్లడం జరుగుతుంది. అదే పీరియడ్లో షేక్స్పియర్ రావడం కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఏంటంటే నెక్స్ట్ 1500 తర్వాత సంగతి. మిడిల్ ఇంగ్లీష్లో ఇంత సౌలభ్యం లేదు, జస్ట్ నార్మన్స్ రావడం, దానివల్ల ఏంటంటే ప్రతిదీ చేంజ్ అయింది. దాని గురించి మాత్రమే చర్చించుకున్నాం.